ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు ప్రారంభం. తిరుమల క్షేత్రంలో భాష్యకారులకు తిరుచి ఉత్సవం. క్యూలైన్లలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు. సాంకేతిక పరిజ్ఞానంతో పాదరక్షల కేంద్రాలు. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి విస్తృత పర్యటన. ఘనంగా కీలపట్ల కోనేటి రాయుని కళ్యాణోత్సవం. భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మోగిన టీటీడీ ఆలయం. వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి వారి రథోత్సవం. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉత్సవ సంబరం. ఆదిశేషుని అంశగా ఈ భూమిపై ఉద్భవించిన ధర్మమూర్తి భక్త శ్రేష్ఠుడు శ్రీ రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భాగవతోత్తములు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుమల దివ్యక్షేత్రంలో బుధవారం మంగళకరంగా ప్రారంభమయ్యాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు వారి ధర్మ నిరతి మహోన్నత భక్తి తత్పరతలను సృష్టించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని బంగారు తిరుచిపై వెంచేపు చేసి మేళతాళాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం సాతుమర నిర్వహించారు. వేసవి సెలవులు రావడంతో తిరుమల దివ్యక్షేత్రంలో అనూహ్యంగా రద్దీ పెరిగింది. ప్రతిరోజు భక్తులకు సేవలు అందించడానికి టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని పలు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తుల సేవే పరమావధిగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఉత్తమోత్తమైన సేవలు అందించడానికి నిరంతరాయంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమలలోని పలు ప్రాంతాలలో బుధవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విస్తృతంగా పర్యటించారు. ముందుగా భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో వెళ్లే మార్గాలను అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులు వెళ్లే క్యూలైన్లలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి అన్నపానీయాలు అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు వేచి ఉండే ప్రాంతాలలో
పెద్ద స్క్రీన్స్ ని ఏర్పాటు చేసి ఎస్వీబీసీ ప్రసారాలను భక్తులు తిలకించేలా చూడాలని నిర్ణయించారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు అందేలా ప్రణాళికలు రూపొందించాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ క్యూ లైన్లలో 40 మీటర్ల పరిధిని ఒక ప్రాంతంగా పరిగణించి భక్తులకు సేవలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. మనకి సమ్మర్ రష్ కూడా పెరుగుతూ ఉంది. దాంతో భక్తుల యొక్క తాకిడి కూడా పెరిగింది. దాంతో వీకెండ్స్లో మరీ ఎక్కువ కూడా ఉంటుంది. మోర్ దాన్ 1,15,000 1,20,000 దగ్గర కూడా భక్తులు వస్తూ ఉంటారు. సో మీ అందరికీ తెలుసు మన టెంపుల్ కెపాసిటీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆబ్వియస్గా చాలామంది కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది పెయిన్ఫుల్గా ఉండకుండా ఉండటానికి మనకి క్యూ కాంప్లెక్స్లో అయితే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏది మనకి వైకుంఠం 1, 2లో కానీ లేకపోతే నారాయణగిరి షెడ్స్లో కానీ పూర్తి స్థాయిలో అన్ని ఫెసిలిటీస్ కూడా ఎప్పటికప్పుడే దానికి డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ ఎప్పుడు సర్వ్ చేస్తూ ఉంటారు. అక్కడ పెద్దగా ఇష్యూస్ ఉంటాయి. బట్ క్యూ లైన్స్లో కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకని క్యూ లైన్స్లో కూడా క్యూ కాంప్లెక్స్లో ఉండే సిస్టాన్ని ఎగ్జాక్ట్గా రిప్లికేట్ చేయాలని ఆ పని చేస్తున్నాం అన్నమాట. అయితే దీంట్లో మూవింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే విధంగా క్లోజ్డ్గా ఉండదు కాబట్టి అందుకు అనుగుణంగా మనం ఎలా చేయాలి, మూవింగ్ క్రౌడ్కి ఏ రకమైన ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఏ రకమైన సిస్టాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి, బిల్డ్ చేసుకోవాలనేది 2-3 రోజుల నుంచి అదే పనిలో అందరం కూడా వర్క్ చేస్తున్నాం. దానివల్ల మనం ఏం చేసామంటే కొన్ని క్యూ లైన్స్ను కూడా ఒక్కొక్క ఏరియాని డెమార్కేట్ చేస్తూ ఒక్కొక్క దాదాపు 40 మీటర్స్లో ఒక ఏరియాగా తీసుకొని 400 భక్తులు ఉంటే వాళ్ళకి ఏ రకంగా లింక్ చేయాలి. సపోజ్ దానికి ఒక నంబరింగ్ ఇచ్చామనుకోండి, ఆ నంబర్కి మిగతా సర్వీసెస్ని కూడా అటాచ్ చేస్తాం. నంబర్ 1 సపోజ్ ఆల్వార్ ట్యాంక్ ఏరియా 14 విభాగాలుగా చేసాం. ఒక్కొక్క 1 to 14లో అన్ని విభాగాల్లో శానిటేషన్ వాళ్ళని అటాచ్ చేస్తాం, అలానే అన్నదానం వాళ్ళు అటాచ్ చేస్తాం, అలానే మన శ్రీవారి సేవకులను కూడా అటాచ్ చేస్తూ ఉంటాం, అలానే విజిలెన్స్ మానిటరింగ్ వాళ్ళు కూడా దానికి అటాచ్ అయిపోతారు. సో దానితోటి ప్రతి ఆఫీసర్ కానీ వీళ్ళకు కూడా రోల్ క్లారిటీ కరెక్ట్గా వస్తుంది. వాళ్ళు ఎక్కడ ఏ ఏరియాలో ఎంతమంది భక్తులకి సర్వ్ చేయాల్సి వస్తుంది. అలానే అన్నదానం నుంచి వచ్చే ఫుడ్ కూడా ఎగ్జాక్ట్గా ఆ నంబర్ ఫిక్స్ అయ్యి వస్తుంది. 1K, 2K, 14K, 13K. సో ఎగ్జాక్ట్గా మనం ఎక్కడా కూడా ఒక్క భక్తుని కూడా మిస్ కాకుండా అన్నప్రసాదాలు కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే ఎప్పటికప్పుడే శానిటేషన్ క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో 100% ఏ రకమైన సిస్టమ్ మనకి వైకుంఠం 1, 2లో ఉంటుందో అదే సిస్టాన్ని ఇక్కడ బిల్డ్ చేస్తాం. దానితోటి పూర్తి స్థాయిలో అన్ని స్పీకర్స్ కూడా ఇప్పుడు ఆపరేషన్లోకి వచ్చాయి. ఎక్కడ కూడా వాళ్ళ భక్తులను కూడా ఎమోషనల్గా ఇంటిగ్రేట్ అయ్యే విధంగా ఇప్పుడు కూడా వేద పారాయణం కానీ లేకపోతే ఓం నమో వెంకటేశాయని కానీ ఎప్పటికప్పుడే వాళ్ళు టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అలానే ఫ్యాన్స్ కూడా అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. సో సమ్మర్లో ఎక్కడా కూడా వెయిటింగ్ ఉన్నా కానీ భక్తులు ఏ రకంగా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో ఇది ఖచ్చితంగా ఇంకా బెటర్ వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తాం. స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాము. ఎక్కడైతే వాళ్ళకి వెయిటింగ్ కొంచెం ఎక్కువ ఉంటుందో ఖచ్చితంగా ఎస్వీబీసీ ఛానల్ కానీ మిగతావి కానీ ఆమెను చూసే విధంగా స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం. సో దట్ వాళ్ళకి ఎక్కడా కూడా బోర్ కొట్టుకున్నాం. ఒకసారి వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ ఒక్కోసారి 1,20,000 మంది వచ్చారనుకో ఖచ్చితంగా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్లో ఆ వెయిటింగ్ లాగా కాకుండా వాళ్ళని కంపల్సరీగా ఎంగేజ్ చేసే విధంగా అన్ని యొక్క చర్యలు కూడా తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2 మధ్య నూతనంగా ఏర్పాటు చేసిన పాదరక్షల కేంద్రాన్ని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. పాదరక్షలను భక్తులు ఇవ్వడం తీసుకునే విధానాన్ని పర్యవేక్షించారు. భక్తులు అందజేస్తున్న పాదరక్షలకు బార్ కోడింగ్ ఇవ్వడంతో సులభతరంగా తమ పాదరక్షలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని తీసుకోగలుగుతున్నారని అధికారులు, సిబ్బంది అదనపు ఈవోకు తెలియజేశారు. పాదరక్షల కేంద్రంలో అందజేసే రసీదును స్కాన్ చేస్తే వారి పాదరక్షలు ఎక్కడ ఉన్నాయో భక్తులు కనుక్కునేలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని మరో 4 ప్రాంతాలలో అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో పాదరక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు.
నమో వెంకటేశాయ. చెప్పుల మేనేజ్మెంట్కి సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ క్వైట్ సక్సెస్ఫుల్. అంతకుముందు చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత వెతుక్కోవడం చాలా కష్టమయ్యి దాదాపు వీక్లో ఒక ట్రక్, ఒక లారీ చెప్పల్స్ వస్తూ ఉండేవి. ఇవన్నీ కూడా స్టడీ చేసి ఒక ఏజెన్సీ ద్వారా ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశాము. ఇది లాస్ట్ 1.5 months 2 months నుంచి నడుస్తుంది. ఈరోజు వచ్చి చూడటంతో చాలా బాగుంది. దాదాపు లెస్ దాన్ 2% వేస్టేజ్ ఇప్పుడు ఉంది. మన వాళ్ళకు కూడా కాల్ చేసి మీరు చెప్పుల్స్ తీసుకోలేదు, రీజన్ ఏంటని మనం మళ్ళీ మన దగ్గర ఫోన్ నెంబర్తో ట్రాక్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పడం ఏంటంటే మాకు ట్రైన్ టైం అయ్యో లేకపోతే ఫ్లైట్ టైం అయ్యో మేము వదిలేసి వెళ్ళిపోయాము అని చెప్పడం జరిగింది. వీక్లో ఓన్లీ 10 మంది మాత్రమే అలా చేయటం జరిగింది. అంతకుముందు దాదాపు ఒక ట్రక్ ఉండి మిగిలిపోయాయి అన్నమాట. దీనికి సింపుల్ టెక్నాలజీ, మనం లగేజ్లో ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తామో RFID సిస్టము, అదే RFID సిస్టము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మన బ్యాగ్కి RFID ట్యాగ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే బ్యాగ్ తీసుకొని దాంట్లో చెప్పుల్స్ వేసి ఇస్తారో దాన్ని స్కాన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే స్కాన్ చేస్తామో ఎగ్జాక్ట్గా స్కాన్ చేసినప్పుడు అది ర్యాక్ ప్లేస్ కూడా స్పెసిఫై చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో ఆ ర్యాక్లో చెప్పుల్స్ ఆ బ్యాగ్ని పెట్టడం జరిగింది. తర్వాత స్లిప్ జనరేట్ చేసి ఎప్పుడైతే భక్తులకు ఇస్తామో వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఆ స్లిప్ చూపిస్తారో ఆ స్లిప్ని స్కాన్ చేస్తే ఎగ్జాక్ట్గా లొకేషన్ చెప్పుద్ది, ఎక్కడ ఏ ర్యాక్లో ఏ ప్లేస్లో వాళ్ళ చెప్పుల్స్ ఉన్నాయని. అవి తీసి చాలా సింపుల్గా ఉంటుంది. ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఉంది. ఇది సక్సెస్ కావడంతో ఇంకొక 3-4 ప్లేసెస్లో కూడా టేకప్ చేయబోతున్నాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. చాలా ఆఫీసర్ చాలా కష్టపడి దీన్ని సక్సెస్ చేశారు. ఇది భక్తులకు కూడా చాలా ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా బాగుందని చెప్తున్నారు. సో ఇది రకంగా దీనివల్ల 2 ప్రయోజనాలు, వేస్ట్ అనేది తగ్గించవచ్చు. ఇంకోటి భక్తులు కూడా వాళ్ళ చెప్పుల్స్ వాళ్ళు తీసుకొని వెళ్తారు. కొంతమంది రకరకాల చెప్పుల్స్ చాలా ఎమోషనల్ ఉంటాయి, అవి వాళ్ళు మళ్ళీ తీసుకొని పోవడం జరుగుతుంది. టీటీడీకి కూడా ఓ బెటర్ అడ్మినిస్ట్రేటివ్ ఫెసిలిటీ క్రియేట్ చేసినట్టు కూడా ఉంటుంది. సో వీఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ ద వే ఇట్ హ్యాస్ బీన్ డన్. అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మన ఆఫీసర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఈ సందర్భంగా అందరూ కూడా కంగ్రాచులేట్ చెప్తున్నాం. ఇంకా 3 ప్లేసులు, అన్నప్రసాదం దగ్గర ఒకటి, ఇక్కడ నారాయణగిరి దగ్గర ఒకటి, ఇంకోటి కృష్ణచేరి దగ్గర. అక్కడ కూడా మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, పిలిగ్రిమ్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ 3 ప్లేసెస్లో కూడా ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేయబోతున్నాము. అది కూడా అయితే చాలా వరకే ఎక్కడా కూడా ఎక్కడ టెంపుల్స్లో కూడా ఎక్కడా కూడా ఇండియాలో ఇటువంటి సిస్టమ్ లేదు. ఇది ఒక్కసారి సక్సెస్ అయితే మేము అన్ని మఠాల వాళ్ళకు కూడా చెప్తాం. వాళ్ళు కూడా మేనేజ్మెంట్ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్తున్నారు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళు కూడా మేనేజ్ చేయాలి. చెప్పులు అనేది అదొక వేస్ట్గా కన్వర్ట్ కాకుండా ఎవరైతే చెప్పులు వేసుకొని వస్తారో వాళ్ళు ఇక్కడ పెట్టుకొని మళ్ళీ పోయేటప్పుడు వాళ్ళ చెప్పులు వాళ్ళు తీసుకొని వెళ్తే అందరికి కూడా మంచిగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు భగవద్ రామానుజ ఆచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో తొలి రోజైన బుధవారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవ మూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వెంచేపు చేశారు. అనంతరం మంగళధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ పెద్దమాడ వీధుల్లో ఊరేగించి హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం, సాతుమర ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చిన్నజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ జీయర్ స్వామి పాల్గొన్నారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు
ఈ ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటి రాయస్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం వైభవేతంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా అలరారుతున్న కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామి వారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కోనేటి రాయస్వామి వారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలను పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణ వైభవాన్ని కనులారా తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు టీటీడీ అన్నదానం ట్రస్టుకు అహ్మదాబాద్కు చెందిన ఆర్బీఎంజీ పిపారా ఫౌండేషన్ ప్రతినిధులు 51 లక్షల రూపాయల విరాళాన్ని సమర్పించారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన డీడీని బుధవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అభిషేకోత్సవంలో శ్రీ వెంకటేశ్వరుని దివ్య కటాక్షం భక్తులను ముగ్ధుల్ని చేసింది. విశాఖపట్నం ఋషికొండలో టీటీడీకి అనుబంధంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలతో వైదిక పూజలు జరిపి స్వామి అమ్మవార్లను సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం నిర్వహించి పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు.
తిరుచి ఉత్సవంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు దివ్యంగా కొలువుతీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో స్వామి అమ్మవార్ల ఊరేగింపు కనువిందుగా సాగింది. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. తిరుపతి జిల్లా నారాయణవనం క్షేత్రంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి తిరునక్షత్రోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా తిరుచిపై వేంచెపు చేసి మంగళహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము. కేశవ నమో నారాయణ. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం అశేష భక్తజనుల దైవనామస్మరణలతో ప్రతిధ్వనించింది. పట్టణంలో కొలువు తీరిన శ్రీ చెన్నకేశ్వర స్వామి వారికి వైభవపేతంగా నిర్వహించిన రథోత్సవం భక్తులను పులకింపజేసింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి పుష్పాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టణ ప్రధాన కూడళ్లలో చెన్నకేశ్వర స్వామివారి రథోత్సవం ఆద్యంతం భక్తుల సభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనే వైన ఇతరములు, చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనే వైన ఇతరములు, నీడల నింత నీ రూపములని ఈడువడని తెలివియగదే, నీడల నింత నీ రూపములని ఈడువడని తెలివియగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.